హాయ్. క్యాన్సర్ పేషెంట్స్‌కి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు గానీ, డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేటప్పుడు గానీ, వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫేస్ చేసే సిట్యుయేషన్స్ కానీ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఎంపాథెటిక్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం డాక్టర్‌కి ఎంతైనా ఉంటుంది. ఈ క్యాన్సర్ రిలేటెడ్ ఆ వర్డ్ వినంగానే సగం పేషెంట్ డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళకి ఆ డిప్రెషన్ కలగకుండా ఇప్పుడు వాస్తవమైన పరిస్థితి మీద కాన్సంట్రేట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీరు నయం కాగలదు, మీకు ట్రీట్మెంట్ కంప్లీట్‌గా జరగగలదు, ఈ వ్యాధి నుంచి మీరు బయటపడొచ్చని ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్ స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు స్టేజ్ 4 పేషెంట్స్ ఉంటారు, ట్రీట్మెంట్‌కి సరిగా రెస్పాండ్ కాని పేషెంట్స్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే మనము వాళ్ళకి పాజిటివ్నెస్ క్రియేట్ చేసినట్లయితే వాళ్ళల్లో కూడా హోప్ వచ్చి ఎక్కువ కాలం వాళ్ళు ఈ క్యాన్సర్ని తట్టుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. సో అట్లాంటి ఆదర్శమైన పేషెంట్స్ని ఒక ఉదాహరణగా వెలికించినట్లయితే, వాళ్ళతో ఒకసారి వీళ్ళని ఫోన్లో మాట్లాడించినట్లయితే వీళ్ళ సైకలాజికల్ కండిషన్ అంటే వీళ్ళు ఆలోచించే పద్ధతి చేంజ్ అయ్యి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ పర్ఫార్మెన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకటి పేషెంట్స్ ద్వారా మాట్లాడించవచ్చు, లేదా డాక్టర్ గారే ఎంపథైజ్ చేసి వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ ప్రాపర్గా ఇచ్చినట్లయితే చాలా వరకు వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ పెరిగి ట్రీట్మెంట్ని చాలా సులువుగా తీసుకోవడమే కాకుండా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.